స్వప్న ఇంకా వాసు ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉన్నారు. వాసు, నేను అలసిపోయాను. ఇక ఇప్పుడు నేను అస్సలు ఆడలేను. ఏంటప్పుడే అలసిపోయావా? నువ్వైతే నన్ను ఓడిస్తానని చెప్పినట్టున్నావు. సరే బాబు, సరే, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. అలా అంటే సరిపోదు. ఇప్పుడు నువ్వు నాకు ఐస్ క్రీమ్ తినిపియాలి. లాస్ట్ టైం కూడా నేనే తినిపించాను. ప్రతిసారి నేనే ఎందుకు? ఎందుకంటే ప్రతిసారి నువ్వే ఓడిపోతున్నావు, అందుకనే. సర్లే పదా, నువ్వు చెప్పినట్టు చేద్దాం. స్వప్న ఇంకా వాసు ఐస్ క్రీమ్ తినడం కోసమని వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్తారు. అలా వెళ్తున్న వాడికి ఐస్ క్రీమ్ అమ్మేవాడి గొంతు వినిపిస్తుంది. ఐస్ క్రీమ్, చల్లని ఐస్ క్రీమ్. ఐస్ క్రీంలు అమ్మేవాడు పక్కనున్న వీధిలోనే ఉన్నట్లున్నాడు. చల్లని ఐస్ క్రీమ్. ఒక సందులోంచి ఇంకొక సందులోకి వెళ్తారు. కానీ ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఇంకొక సందులోకి వెళ్ళిపోతాడు. ఈ ఐస్ క్రీంలు అమ్మే అంకుల్ ఎందుకు ఇంత వేగంగా పరిగెడుతున్నాడు? ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నాడు, ఇంతలో ఎటు వెళ్ళిపోయాడు? నువ్వింత స్లోగా నడిస్తే పారిపోక ఏం చేస్తాడు? పద పద, ఇప్పుడు తొందరగా వెళ్దాం. ఇద్దరు వేగంగా వెళ్తారు. కొద్ది దూరంలోనే ఆ ఐస్ క్రీమ్ అమ్మేవాడు కనిపిస్తాడు. ఐస్ క్రీమ్, చల్లని ఐస్ క్రీమ్. రావాలి చల్లని ఐస్ క్రీమ్ తినడానికి రావాలి. ఐస్ క్రీమ్ అమ్మేవాడు అక్కడే ఉంటాడు. కానీ ఆ దగ్గరలో ఎవ్వరూ కూడా కనిపించరు. అప్పుడు వాసు ఇంకా స్వప్న ఐస్ క్రీమ్ అమ్మేవాడి దగ్గరికి వెళ్తారు. అంకుల్, మీరెందుకు అంత వేగంగా వెళ్తున్నారు? మేం చాలాసేపటి నుంచి మీ వెనకే తిరుగుతున్నాం. చూడనా, నేను ఇంకా చాలా చోట్లకి తిరిగి ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి. మెల్లమెల్లగా తిరిగి ఐస్ క్రీమ్ అమ్ముకుంటే నేను ఈ ఐస్ క్రీమ్లన్నీ ఎప్పుడు అమ్ముకోవాలి? ఈ ఎండాకాలంలో ఐస్ క్రీమ్లన్నీ తొందరగా అమ్ముకోకపోతే అవన్నీ కరిగిపోతాయి. అది సరే, కానీ మీరిక్కడ ఎవరిని పిలుస్తున్నారు? ఇక్కడైతే ఎవరూ కనిపించడం లేదు. అరే మేడం, ఇక్కడ భూతాలు దెయ్యాలు కూడా నా ఐస్ క్రీమ్ తింటాయి, అందుకే అలా అరిచాను నేను. అంకుల్, మీరు మరీ చెప్పకండి. మేం వేరే లోకం నుంచి రాలేదు. అంటే వాసు మీకు భూతంలో కనిపిస్తున్నాడా? స్వప్న, అదంతా వదిలేయ్. ముందుది చెప్పు, నీకే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి? నేను మ్యాంగో తీసుకుంటాను. అంకుల్, ఒక మ్యాంగో ఇవ్వండి, ఇంకోటి వెనిలా. ఆ ఐస్ క్రీమ్ అమ్మేవాడిద్దరికి ఐస్ క్రీమ్ ఇస్తూ ఈ విధంగా అంటాడు. ఇదిగో అన్నా, మీరు భూతాలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? నాకైతే ఈ భూతాల మీద అస్సలు నమ్మకం లేదు. స్వప్న, నువ్వు నమ్ముతావా చెప్పు? అలాంటి మాటలు మాట్లాడొద్దు వాసు, నాకు భయం వేస్తుంది. ఇంత రాత్రిపూట ఎవరైనా భూతాల గురించి మాట్లాడతారా? ఆ ఐస్ క్రీమ్ అమ్మేవాడు అలాగే ఆ వాసు ఇద్దరు నవ్వుతారు. మీరేం భయపడకండి మేడం, అన్ని భూతాలు చెడ్డగా అయితే ఉండవులేండి. మంచివి కానీ చెడువి కానీ, భూతాలు అయితే అసలు ఏవి ఉండవు. అయ్యో కాదు సార్, భూతాలు ఉంటాయి. కొన్ని మంచి భూతాలుంటాయి, అలాగే కొన్ని చెడ్డ భూతాలు కూడా ఉంటాయి. నేను ఒక విషయం అయితే విన్నాను, ఈ ప్రాంతంలో కూడా ఒక భూతం తిరుగుతూ ఉందని. స్వప్న భయపడుతుంది. అంకుల్, మీరు భూతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు భయం వేస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడకండి. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా నీ తోడుగా. అన్నట్టు అంకుల్, మీరు భూతాల గురించి చెప్తున్నారు కదా, మీరు చెప్పండి, నేనేం భయపడను. చూడన్నా, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ. నాలాగే ఇక్కడకు ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు వస్తూ ఉండేవాడు. అందరూ చెప్తుండేవాళ్ళు అతను అమ్మే ఐస్ క్రీములు చాలా బాగుంటాయని. ఒకవేళ ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళకి అతను ఐస్ క్రీములు ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. అతనికి పిల్లలంటే చాలా చాలా ఇష్టం. అతను రాగానే పిల్లలందరూ వాళ్ళ ఇంటిని వదిలిపెట్టేసి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడెందుకు రావట్లేదు? నేను విన్నది ఏంటంటే, ఒక రోజు రాత్రి పెద్ద వర్షం కురుస్తోంది. అతను ఐస్ క్రీములని అమ్ముకొని ఇంటికి వెళ్తున్నాడు. అతను వెళ్లే దారిలో ఒక నది ఉంది. ఆ నది మీద ఒక కట్టెలతో కట్టిన బ్రిడ్జి ఉంది. అతను ఆ బ్రిడ్జిని దాటుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఆ బ్రిడ్జి విరిగిపోయింది. ఆ ఐస్ క్రీమ్ అతను బండితో పాటుగా నదిలో పడి చనిపోయాడు. ఆ భగవంతుడు తన ఆత్మకి శాంతి కలిగించాలి. అంటే మీరు అతన్ని చూసారా? నేనైతే చూడలేదు, కానీ జనాలు ఏమని చెప్పుకుంటున్నారంటే, అతని దగ్గరికి వచ్చి ఎవరైతే మొదటిసారిగా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారో వాళ్ళ దగ్గర అతను అసలు డబ్బులు తీసుకోడు అంటారు. అతను నిజంగా చాలా మంచివాడు. స్వప్న భయపడిపోయి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక ఈ మాటలు ఆపేయండి, నేను ఇంటికి వెళ్ళాలి. ముందు ఐస్ క్రీమ్ అయితే తిను. అదైతే మనం వెళ్తూ కూడా తినొచ్చు కదా. అరే మేడం, మీరు అంతగా భయపడకండి. నేను చెప్పేది ఏంటంటే, అది అంకుల్, నేను ఇంకేది విందల్చుకోలేదు. పద వాసు. వాసు ఐస్ క్రీమ్ యొక్క డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ ఐస్ క్రీమ్ అమ్మేవాడు డబ్బులు తీసుకోవడానికి అంగీకరించడు. వద్దన్నా, నాకు కూడా ఒక అలవాటు ఉంది. నా దగ్గర ఎవరైనా సరే మొదటిసారి ఐస్ క్రీమ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోను. మీరు కూడా భూతానే ఫాలో అవుతున్నట్లున్నారు. సరే, థ్యాంక్ యూ సో మచ్. యువర్ మోస్ట్ వెల్కమ్.
వాసు ఇంకా స్వప్న వాళ్ళ ఇంటికి తిరిగి బయలుదేరతారు. నీకే ఐస్ క్రీమ్ అంకుల్ విచిత్రంగా అనిపించడం లేదా? లేదే, నాకైతే అలా ఏం అనిపించలేదు. స్వప్న వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ అక్కడ స్వప్నకి ఆ ఐస్ క్రీమ్ అమ్మేవాడు కనిపించడు. స్వప్న ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వాసు, నాకు చాలా భయంగా ఉంది, తొందరగా పద. వాసు ఇంకా స్వప్న చాలా వేగంగా నడుస్తూ వెళ్తారు. దాదాపుగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారనే సమయంలోని ఇద్దరికి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. ఐస్ క్రీమ్, చల్లా చల్లని ఐస్ క్రీమ్, ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. ఐస్ క్రీమ్, చల్లా చల్లని ఐస్ క్రీమ్, రండి రండి రండి, చల్లా చల్లని ఐస్ క్రీమ్ తినండి, రండి. ఇద్దరు చాలా భయపడిపోతారు. చెప్పాను కదా మేడం, అన్ని దెయ్యాలు కూడా చెడ్డవి కాదు. వాసు ఇంకా స్వప్న ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతారు. రాత్రి 12 గంటలయింది. రీమా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉన్నట్టుండి ఇంటి కిటికీలు అలాగే తలుపులు గాలికి విపరీతమైన శబ్దం చేస్తున్నాయి. ఫ్యాన్ ఇంకా జూమర్ కింద పడిపోయేలా ఉన్నాయి. సీమ చాలా భయపడిపోయింది. అప్పుడే తలుపు ఎవరో కొడుతున్నట్టు శబ్దం వచ్చింది. ఎవరు? తలుపుల్ని ఎవరు కొడుతున్నారు? నేను రీమా, తలుపు తెరు. రీమా తలుపు తెరిచి చూసేసరికి ఎదురుగా తన సోదరుడి యొక్క తెగిన తల కనిపిస్తూ ఉంటుంది. అలాగే రక్తం కూడా పోతూ ఉంటుంది. ఇది చూసేసరికి సీమ చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తన సోదరుడు పెళ్లికి వెళ్ళాడు. అందుకే వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పబోతుంది. అన్నయ్య, నువ్వెక్కడున్నావు? నేను దారిలోనే ఉన్నాను, నడుచుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మా కారు పాడైంది. ఇప్పుడే అడవి మార్గం గుండా వస్తూ ఉన్నాం. సరే అన్నయ్య, జాగ్రత్తగా రండి. వివేక్ ఇంకా తన ముగ్గురు స్నేహితులు పెళ్లి అయిపోయిన తర్వాత వారు కూడా ఇంటికి రాబోతున్నారు. ఆ అడవి మార్గంలో వస్తూ ఉంటే వారికి గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే వివేక్ ఇలా అంటాడు. అరే ఫ్రెండ్స్, చూస్తుంటే ఇక్కడ కూడా పార్టీ జరుగుతున్నట్టుంది. పదండి, మనం కూడా కాస్త ఎంజాయ్ చేసొద్దాం. అవునవును, పదండి. మంచి పనికి ఆలస్యం ఎందుకు? ఆ నలుగురు స్నేహితులు కూడా ఆ నవ్వు శబ్దాన్ని అనుసరిస్తూ ఉంటారు. నలుగురు కలిసి ఆ ప్లేస్ దగ్గరికి వస్తారు. నలుగురు ఒక చెట్టు దగ్గరికి వచ్చి దాని వెనక చూస్తూ ఉంటారు. దాన్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతారు. అరే, అసలు మనం ఎక్కడికి వచ్చాము? రే బోతో రక్తపు మడుగులో స్నానం చేస్తూ ఉంది. ఇది ఎలా సాధ్యం అంటావు? అవునవును, అటు చూడండి, భూతాలు మనుషులను చంపి తింటున్నాయి. పదండి మిత్రులారా, ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం. ఈలోగా భూతం యొక్క దృష్టి ఆ నలుగురి మీద పడుతుంది. ఆ నలుగురు పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భూతం వివేక్ భుజాల మీద ఎక్కి కూర్చొని ఈ విధంగా అంటుంది. ఎక్కడికి పారిపోతున్నారు మీరందరూ? మీరిక్కడి నుంచి బతికి బయటికి అస్సలు వెళ్ళలేరు. మీ అందరినీ చంపేసి మీ నెత్తురిని పూల్లో వేసి మేమింకా ఆనందిస్తాము. భూతం వివేక్ భుజాల మీద కూర్చునేసరికి ఆ ముగ్గురు స్నేహితుడికి కూడా ఊపిరాగినంత పని అవుతుంది. కానీ వారు ముగ్గురు వారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతారు. అలా పరిగెత్తి వారి గ్రామానికి చేరుకుంటారు. ఓరి దేవుడా, మనం వివేక్ ని కాపాడలేకపోయాం. అవును, ఆ భూతం ఉండగా మనం మాత్రం ఏం చేయగలం? అరే యార్, వివేకే మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. మనమైతే అసలు అక్కడికి వెళ్లే వాళ్ళమే కాదు. అవును, కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లికి ఏమని సమాధానం చెప్పగలం? మనమేం చేస్తాం? అక్కడ ఏం జరిగిందో అదే చెప్దాం. ఇక్కడ భూతమేమో వివేక్ను పట్టుకొని రక్తంతో నిండిన పూల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడున్న భూతాలతో ఈ విధంగా అంటుంది. తీసుకోండి, పార్టీ చేసుకోండి. వావ్, సర్దార్కి జయము జయము. ఇప్పుడు మన పార్టీ ఇంకాస్త ఆనందంగా ఉంటుంది. ఆ భూతం వివేక్ని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి పూల్కి పైన కట్టేస్తుంది. ఇకప్పుడు నిన్ను చంపినందువలన మా ఈ పూల్లో ఇంకా నెత్తురు పెరిగిపోతుంది. ఈ మనుషుల యొక్క రక్తం ఎంతో రుచికరంగా ఉంటుంది. మనం ఈ పూల్లో స్నానం చేస్తే మనం అప్పుడు ఇంకా బలవంతులుగా మారిపోతాము. ఇక్కడ రీమా కంగారు పడుతూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య ఫోన్ ఎత్తకపోవడంతో వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేస్తుంది. ఇక జరిగిన మొత్తాన్ని తెలుసుకుంటుంది.
ఇక అది విన్న తర్వాత అయితే మీరందరూ కలిసి మా అన్నయ్యని చావు కొదిలేసి వచ్చేసారా? చెల్లెమ్మ, మేమైతే రక్షించాలనే అనుకున్నాం, కానీ ఆ భూతాల కారణంగా మేమేమి చేయలేకపోయాం. నువ్వు మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలన్నా నాకు సిగ్గుగా ఉంది. నన్ను చెల్లి అని పిలవకండి. ప్లీజ్ ప్లీజ్ చెల్లెమ్మ, దయచేసి అలా అనొద్దు. అయితే ఇంకేమనను నేను. మా అన్నయ్య నాకు ప్రపంచం. మీ వల్ల తను కూడా ఇప్పుడు నాకు లేకుండా పోయాడు. ఆ విధంగా చెప్పి రీమా ఫోన్ కట్ చేస్తుంది. రీమా మాటలు విన్న తర్వాత ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అడవికి వెళ్లి వివేక్ని కాపాడాలని ప్రయత్నం చేస్తారు. అరే యార్, మనం ఆ భూతాన్ని ఎలా ఎదిరించగలం? నాకొక తాంత్రికుడు తెలుసు, భూతాల్ని వదిలించడానికి తాబీజులు తయారు చేస్తూ ఉంటాడు. అయితే సరే, రేపే మనం ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. మరుసటి రోజు ఉదయం ఆ ముగ్గురు కూడా ఆ మంత్రాల బాబా దగ్గరికి వెళ్లి తావీజ్ తీసుకుంటారు. అలాగే అడవి మార్గానికి బయలుదేరతారు. దారిలో ఉన్నట్టుండి వర్షం పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడం గురించి పరిగెడుతూ ఉండగా జోబులోంచి తావీజ్ కింద పడిపోతుంది. కానీ ఆ విషయం వారికి తెలీదు. అరే యార్, మనం ఇంచుమించు ఆ దెయ్యం ఉండే రక్తం పూల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ భూతాల స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాం. వారు ముగ్గురు కూడా అడవిలోకి చేరుకునేసరికి సాయంత్రం అయిపోతుంది. వారు ఎలాగైతే మెల్లమెల్లగా అక్కడికి వెళ్తూ ఉంటారో అలాగే మెల్లమెల్లగా చీకటి ఎక్కువ అవుతూ ఉంటుంది. ముగ్గురు అలా మెల్లగా ముందుకు వెళ్తారు. సడన్ గా భూతాల యొక్క సర్దార్ ప్రత్యక్షమవుతాడు. అది చూసిన వారికి ఊపిరాగినంత పని అవుతుంది. తరుణ్, తొందరగా తాబేజిని బయటికి తీ. అవును తరుణ్, లేదంటే అది మనల్ని చంపేస్తుంది. తరుణ్ తన పాకెట్ చెక్ చేస్తాడు, కానీ తనకి తావీజ్ దొరకదు. తను భయపడుతూ మొత్తం పాకెట్స్ అన్ని చెక్ చేస్తాడు, కానీ తనకి ఎందులోనూ తావీజ్ దొరకదు. అరే ఏంటిది, తాబేజీ దొరకడం లేదు. బహుశా అది వచ్చే దారిలో పడిపోయినట్లుంది. ఇది విన్నాక తరుణ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క పరిస్థితి ఇంకాస్త భయంకరంగా తయారవుతుంది. ఇంకా భూతమేమో చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి భయపడి పారిపోతారు. తరుణ్ కూడా పారిపోవాలని ప్రయత్నిస్తాడు. సడన్ గా అతని కాలు ఒక గొంతులో ఇరుక్కుపోతుంది. తరుణ్, త్వరగా పరిగెత్తు, లేదంటే భూతం నిన్ను కూడా చంపేస్తుంది. అరే ఏంటిది, నా కాలు ఈ గుంతలో ఇరుక్కుపోయింది. నేనెలా పరిగెత్తాలి చెప్పు? త్వరగా నీ కాలు అందులోంచి బయటికి తీ తరుణ్, అప్పుడు పరిగెత్తు, లేదంటే మేము పారిపోతాం, లేదంటే మమ్మల్ని కూడా చంపేస్తుంది. ఇక అప్పుడు భూతం తరుణ్ భుజాల మీద ఎక్కి కూర్చుంటుంది. తన పేక పట్టుకుంటుంది. తరుణ్ చాలా భయపడిపోతాడు. భూతం తరుణ్ని పట్టుకొని ఆ రక్తం పూల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. భూతాలకి తన్ని చూపిస్తాడు. సర్దార్, మీరు నిజంగా చాలా మాయ చేస్తున్నారు. రోజు ఇలాగే ఒక్కొక్క మానవుణ్ణి తీసుకుని రండి. ప్రతిరోజు కూడా మేము ఇదే విధంగా పూల్ పార్టీ చేసుకుంటాం. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ ఊరికి చేరుకొని జరిగిన మొత్తాన్ని గ్రామస్తులకి తెలియజేస్తారు. ఇక ఈ వార్త గ్రామం మొత్తం కూడా తెలిసిపోతుంది. ఆ అడవిలో ఒక నీటి పూల్ ఉంది కదా, దాన్ని భూతాలు కబ్జా చేశాయంట. చూడండి, రాత్రి అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఆ పూల్లో అన్ని భూతాలున్నాయంట. అన్నయ్య, మనం నీళ్ళెక్కడి నుంచి తెచ్చుకోవాలి? మనందరం కలిసి ఇప్పుడు వేరే ఏదైనా చోటుని వెతుక్కోవాలి. ఈ వార్త రీమా కూడా తెలుస్తుంది. తనప్పుడే నిశ్చయించుకుంటుంది. నేను వెళ్తాను మా అన్నయ్యని ఇంకా తరుణ్ని రక్షించడానికి. ఇక తర్వాత రోజు తాంత్రిక బాబాను కూడా తనతో పాటు తీసుకొని అడవిలో ఉన్న ఆ పూల్ దగ్గరికి చేరుకుంటుంది. స్వామి, మనం భూతాల పూల్ దగ్గరికి వచ్చేసాం. ఇక మీరే ఏదో ఒకటి చేయండి. తప్పకుండా అమ్మా, నేనిప్పుడే పూజ మొదలు పెడతాను. ఆ బాబా ఆ పూల్ పక్కనే కూర్చొని నిమ్మకాయలు కత్తిరించి తంత్రమంత్రాల సామాలతో అక్కడే కూర్చొని జపం చేస్తారు. అప్పుడు అక్కడికి భూతాల యొక్క సర్దార్ వస్తాడు. వావా, చాలా బాగుంది. రోజు రోజుకి మానవులు మా పార్టీ చేసుకోవడానికి దొరుకుతూనే ఉన్నారు. అది కూడా వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మా అన్నయ్యని వదిలేయండి, లేదంటే మీరందరూ కూడా చనిపోతారు. నన్నే భయపెడుతున్నావా? ఇప్పుడు నువ్వు చస్తావు, ఇంకా మేం పార్టీ చేసుకుంటాం. ఆ బాబా ఇంకా తన మంత్రాల్ని ఉపయోగిస్తారు. ఆ భూతంపై తన మంత్రాల మాయాజాలాన్ని ఉపయోగించి చూస్తారు. ఇక ఆ భూతానికి మంట పుట్టి గట్టిగా అరుస్తూ ఈ విధంగా అంటుంది. ఏ స్వామి, నేను ప్రాణాలు తీసేస్తా. ఇలా అని ఇక మిగతా భూతాలన్నిటినీ పిలుస్తాది. నా సహచర భూతాలారా, తొందరగా ఇక్కడికి రాండి. అన్ని భూతాలు గాల్లో ఎగురుకుంటూ అక్కడికి చేరుకుంటాయి. ఓ సర్దార్, మనం మళ్ళీ ఈరోజు పార్టీ చేసుకోవచ్చు.
కానీ ఆ మంత్రాల్ని ఎలాగైనా ఆపేలా చేయండి. మీరేం భయపడకండి గురుగారు, ఇప్పుడే ఆ స్వామి నోరు మూయిస్తాను, చూస్తూ ఉండండి. ఆ భూతాలన్నీ కూడా బాబా చేస్తున్న పూజని పాడు చేయాలని చూస్తాయి, కానీ అసలు సాధ్యం కాదు. ఇక బాబా పూజను పూర్తి చేసుకొని ఆ భూతాలపై మంత్రాలను ఉపయోగించి నాశనం చేస్తాడు. స్వామి స్వామి, మా అన్నయ్య ఇంకా తరుణ్ ఎక్కడున్నారు? వాళ్ళని వెతికి తీసుకురండి. తల్లి, భూతం వాళ్ళని చంపేసింది. వాళ్ళని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. అది విని రీమా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక గ్రామస్తులంతా అక్కడికి చేరుకుంటారు. చూడమ్మా, నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ పూల్లో భూతాలు లేకుండా వాటికి విముక్తి కలిగించావు. అమ్మా, నువ్వేం బాధపడకు. నిన్ను మేము కన్న కూతుర్లా చూసుకుంటాం. ఆ తర్వాత గ్రామస్తులంతా రీమాకి అలాగే బాబాకి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఇక గ్రామస్తులందరూ కూడా రీమాని ఎంతో చక్కగా చూసుకుంటారు. రాంపూర్ గ్రామంలో ఉన్న ఒక బజార్లోని కాలు యొక్క పకోడీ బండి ఒకటి ఉండేది. అలాగే దాని ఎదురుగా బిర్జుది కూడా ఒక పకోడీ బండి ఉంది. కాలు పకోడీ దుకాణంలోని జనం మాత్రం చాలా ఎక్కువగా ఉండేవారు. కానీ బిర్జు దుకాణం ముందు మాత్రం ఎప్పుడూ ఒకరో ఇద్దరు ఉండేవారంతే. ప్రతిరోజు కూడా వాళ్ళ వ్యాపారం ఇదే విధంగా జరుగుతూ ఉండేది. కాలు షాప్ దగ్గర ఉన్న జనాన్ని చూసి బాధపడుతూ ఉండేవాడు. ఓరి భగవంతుడా, కాలు చేసే పకోడీలో ఏముంటాయి? ఎప్పుడు చూసినా అంతమంది జనం ఉంటారు. నా షాపుకు కూడా అంతమంది జనం వచ్చేలా చేయి దేవుడా. నా షాపుకు కూడా అంతమంది జనం రావాలంటే నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. రాత్రి బిర్జు అలాగే నంద భోంచేస్తూ ఉన్నారు. నంద బిర్జు కంగారు పడ్డం చూసి ఈ విధంగా అడిగింది. ఏమైందండి? మీరేదో కంగారుగా కనిపిస్తున్నారు. అవును, షాప్లో బిజినెస్ సరిగ్గా అవడం లేదు. కానీ ఆ కాలు దుకాణంలో మాత్రం ఎప్పుడు జనాలుంటారు. నా షాపులో మాత్రం ఎప్పుడు ఒకరు ఇద్దరే ఉంటారు. అందుకే నాకు చాలా కంగారుగా ఉంది. కేవలం దానికోసం ఇంత కంగారు పడుతున్నారా? నీకు ఈ విషయం చాలా చిన్నదిగా కనపడుతుందా? హా, నేనుండగా అది చాలా చిన్న విషయమే అనిపిస్తుంది. మరి అదెలా? రేపటి నుంచి నేను మీతో పాటు వస్తాను. నేను కూడా పకోడీలు అమ్ము పెడతాను. అంటే నీ ఉద్దేశం? మీరే చూడండి, రేపటి నుంచి మన షాప్ ముందు ఎంతమంది జనాలుంటారో. ఆ కాలు దుకాణం ముందు 2-3 మాత్రమే ఉంటారు. కానీ నీకు అంత నమ్మకం ఎలా? మీకు తెలీదా ఏంటి? పెద్ద పెద్ద దుకాణాల్లో కూడా ఆడవాళ్లే అమ్ముతూ ఉంటారు. ఇక నేను కూడా ఆడదాన్నే కదా. రేపు చూడండి నా మాయేంటో. రెండో రోజు నంద బిర్జుతో పాటు పకోడీ దుకాణానికి వచ్చింది. ప్రతిరోజులాగే కాలు దుకాణం ముందు జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ జనంలో ఒక వ్యక్తి నంద దుకాణంలో ఉండడాన్ని చూశాడు. అరే చూడండి రా, అక్కడ ఎంతో అందమైన అమ్మాయి పకోడీలు అమ్ముతుంది. పదండి పదండి, వెళ్ళి అక్కడ పకోడీలు తిందాం. నందాన్ని చూసేసరికి జనమంతా కూడా బిర్జు దుకాణం వైపుకు వచ్చేశారు. కాలుకి తమ కస్టమర్లందరినీ బిర్జు దుకాణం దగ్గర చూసేసరికి చాలా కోపం వచ్చింది. బిర్జుకు మాత్రం అంతమందిని చూసేసరికి ఆనందం కలిగింది. మేడం గారు, ఒక 20 రూపాయలు పకోడీ కట్టండి. నా దగ్గర 100 రూపాయలకి చిల్లర లేదు. అరే అయితే పర్వాలేదు, మొత్తం 100 రూపాయలకి ఇచ్చేసేయండి. కొద్దిసేపట్లోనే బిర్జు దుకాణంలో ఉన్న పకోడీలన్నీ కూడా మొత్తం అయిపోయాయి. ఆ రోజు రాబడి చూసేసరికి బిర్జుకి ఎంతో ఆనందం కలిగింది. కాలుకు మాత్రం నచ్చలేదు. రెండో రోజు కూడా బిర్జు దుకాణంలో నంద పకోడీలు అమ్మడానికి వచ్చింది. కొద్దిసేపట్లోనే నందాన్ని చూసేసరికి జనమంతా వచ్చేశారు. మేడం గారు, మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినట్టున్నారు. నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. హా, చెప్పండి, మీకెన్ని పకోడీలు ఇమ్మంటారు? ఇవ్వండి మేడం, ఎంతైనా పర్వాలేదు, మీ ఇష్టం. కాకపోతే మీరు రోజు వస్తారు కదా ఇక్కడికి. హాహా, నేను రోజు వస్తాను, మీరు రోజు రండి. కొద్ది రోజుల్లోనే కాలు దుకాణం దగ్గర ఎంతమంది ఉండేవారో ప్రతి ఒక్కరు బిర్జు దుకాణం దగ్గరికి వచ్చేశారు. ఇది చూసేసరికి కాలుకి చాలా కోపం వచ్చింది. వీళ్ళకి ఏదో ఒకటి చేసి బుద్ధి చెప్పాలి, లేదంటే నా పని అయిపోతుంది. అదే సమయంలో కాలు పకోడీ దుకాణానికి 2 రౌడీలు పకోడీ కోసమని వచ్చారు. రండి రండి జుగ్ను గారు, రండి. బోలా గారు, రండి రండి. చెప్పండి చెప్పండి, ఎంత ఇవ్వాలి? మాకు 2 ప్లేట్లు వేడివేడి పకోడీ ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను, ఉండండి, ఇప్పుడే ఇస్తాను. అరే బోలా, అక్కడ చూడు, అందమైన అమ్మాయి పకోడీలు అమ్ముతుంది. అంత అందమైన అమ్మాయి చేత పకోడీలు తింటే చాలా బాగుంటుంది. ఇదిగో జుగ్ను గారు, ఇదిగో బోలా గారు, మీ పకోడీ రెడీ అయిపోయింది. మీరు అడిగిన 2 ప్లేట్లు. పకోడీలు నీ దగ్గర పెట్టుకోవయ్యా. నువ్వే చేసావు కదా, అయితే నువ్వే తిను. మేము అక్కడికి వెళ్ళి లేత లేత చేతులతో వేడి వేడి పకోడీ తింటాం. ఇదిగో ఏమండి, మీరు బజారుకు వెళ్లి శనగపిండి తీసుకురండి. అలాగే తెస్తాను. రండి రండి సార్, చెప్పండి, ఎన్ని పకోడీలు ఇవ్వాలి? ఇచ్చేసే ఒక 2-4 ప్లేట్లు. 2 లేక 4? 4 ప్లేట్లు. 2 ప్లేట్లు పకోడీ,
ఇంకో 2 ప్లేట్లో ప్రేమ. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరుని నేను అదుపులో పెట్టుకుంటాను, నన్ను నువ్వు అదుపులో పెట్టుకుంటావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే చంపదెబ్బ కొడతావు? నీ పని చెప్తాను, చూస్తూ ఉండవు. నందా నా రౌడీ వెధవులు ఇద్దరు అలా బెదిరించేసరికి నందాకి కాస్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఈలోగా బిర్జు పిండి తీసుకుని వచ్చాడు. నందాని ఆ విధంగా బాధపడడం చూసి బిర్జు తన్ను అడిగాడు. ఏమైంది నందా, ఎందుకో టెన్షన్గా ఉన్నావు? హా, ఇంతకు ముందే 2 రౌడీ వెధవులు వచ్చారు. వాళ్ళను చాలా ఏడిపించారు. వాళ్ళు నిన్ను ఏడిపించారా? హా, మరి నువ్వేం చేశావు? నేను ఆ ఎదవల్ని లాగిపెట్టి కొట్టాను. కానీ మళ్ళీ తిరిగి వస్తావని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరేం కంగారు పడకండి. అలాంటి ఎదవలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆ 2 రౌడీ వెధవులు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. జుగ్నుకి నందా కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. పకోడీ బండి కాలు కూడా అక్కడికొచ్చాడు. అగ్నిలో నెయ్యి పోసే ప్రయత్నం చేశాడు. నమస్తే జుగ్ను అన్నా, నమస్తే. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? నేను కేవలం మీ క్షేమాన్ని కనుక్కుందామనే వచ్చాను. ఆవిడతో దెబ్బతిన్న తర్వాత మీరు అసలు పకోడీ తినడానికే రాలేదు. నీ సొల్లు కబుర్లు ఆపి ముందు ఎందుకు వచ్చావో అది చెప్పు. అయ్యయ్యో, కోపం తెచ్చుకోకండి. శత్రువు మిత్రుడు అవుతాడు కదా. ఆ వగలాడి మిమ్మల్ని చెంపదెబ్బ ఎలా కొట్టిందో అలాగే నా వ్యాపారం మీద కూడా దెబ్బ కొట్టింది. కనుక తన మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఎవరికైనా సరే తన మొహం కూడా చూపించకూడదు. తను ప్రతి పౌర్ణమి రాత్రికి గుడికి వెళ్తుంది. అక్కడి నుండి ఒంటరిగా ఇంటికి వెళ్తుంది. కనుక దారిలో మీ పని కానిచ్చేయచ్చు, మీ పగ తీరుతుంది. ఆ రోజు పౌర్ణమి రాత్రి నందా గుళ్ళో దర్శనం చేసుకుని ఒంటరిగా ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో ఆ రౌడీ వెధవులిద్దరూ కూడా నందా దారికి అడ్డుగా వచ్చారు. నందా ఆ విషయాన్ని గ్రహించింది. తనని తాను కాపాడుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ 2 రౌడీ వెధవులు కూడా నందా వెనక పరిగెత్తారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి! నందా చాలా వేగంగా పరిగెత్తింది. కానీ ఆ రౌడీ వెధవులు కూడా తన వెంట పడ్డారు. పరిగెత్తి నందా బాగా అలసిపోయింది. ఆ రౌడీ వెధవులు కూడా నందాకి చాలా దగ్గరగా వచ్చేశారు. తనను తాను కాపాడుకోవడం కోసం ఏం చేయాలో తోచక ఎదురుగా నుయ్యి కనిపించేసరికి నందా ఆ నూతిలో దూకేసింది. నాతో ఎవరు పెట్టుకున్నా వారికి ఇదే గతి పడుతుంది. బోలా, తను గాని ఇంటికి వెళ్ళలేదంటే తన గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెతుకుతూ ఉంటారు. తర్వాత నూతిలో ఈ శవం దొరికేసరికి జనం అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటారు. కానీ ఎవరికీ తెలియదులే తను మన వల్లే చచ్చిపోయింది అని. బోలా, ఏంటి ఇదంతా? నాకేం అర్థం కావట్లేదురా. నీ చావుని ప్రతీకారం. మీ కారణంగానే నేను బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మమ్మల్ని క్షమించు చెల్లెమ్మా, మా వల్ల తప్పు జరిగింది. మీ గురించిన వివరాలన్నీ ఆ కాలు పకోడవాడే ఇచ్చాడు. అందుకే మేము మీ వెనక పడ్డాము. ఇప్పుడు మీ తర్వాత వాడు కూడా చస్తాడు. కాలు పకోడీవాడా, ఇప్పుడు నీ వంతు. ఎవరది? నీ చావుని గుర్తుపట్టావా? నేను నందాని, బిర్జు వాళ్ళ భార్యని. నీ వల్లే నేను చావాల్సి వచ్చింది. నా వల్ల నీకు చావొచ్చిందా? నాకేం అర్థం కావట్లేదు. చావడానికి ముందు ఆ జుగ్ను వాళ్ళు మొత్తం అంతా చెప్పేశారు. మరి వాళ్ళిద్దరూ? వాళ్ళిద్దరూ చచ్చారు. నేనిప్పుడే వాళ్ళని చంపేసి వచ్చాను. ఇప్పుడు నీ వంతు. అయ్యయ్యో, నన్ను చంపొద్దు. నా వల్ల తప్పు జరిగింది. నన్ను చంపొద్దు. దయచేసి నన్ను క్షమించు. కాపాడండి, నన్ను కాపాడండి. ఆగండి దయ్యం గారు, నేను మీ మాటలన్నీ విన్నాను. మీకు చాలా అన్యాయం జరిగింది. అందుకే ఇప్పుడు కాలు కూడా చావాల్సిందే. అయ్యో దయ్యం ఆంటీ, మా నాన్న చంపొద్దు.
మీకేం కావాలో చెప్పండి, కావాలంటే మీరు మాతో పాటు ఉండొచ్చు. మీతో పాటు ఉండటం నాకెలా సాధ్యం అవుతుంది? ఒకవేళ మీరు మా నాన్నగారిని చంపేస్తే మేము అనాథులం అయిపోతాము. దయచేసి మమ్మల్ని అలా అనాథులుగా చెయ్యొద్దు. మా నాన్నగారిని వదిలేయండి. చూడు బాబు, నేను నీకు అన్యాయం చేయదలుచుకోవడం లేదు, అందుకే ఈ పాపిని వదిలేస్తున్నాను. కానీ ఒక షరతుంది. నీది ఏ షరతైనా సరే నాకు అంగీకారమే చెల్లి. సరే, రేపొద్దున నా భర్తను తీసుకొని బావి దగ్గరకు వచ్చే బావి నుంచి నా శవాన్ని తీసి అగ్నిలో దహనం చేయండి. ఆ దహనం పూర్తయితే నాకు మోక్షం లభిస్తుంది. నంద శవాన్ని కాల్చి బూడి చేసేసరికి తన ఆత్మకి శాంతి కలిగింది. ఇక సెలవు సెలవు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.